సత్యసాయి జిల్లా హిందూపురంలో పాత నేరస్తులకు ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పట్టణంలోని గుడ్డం ఏరియాలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. హత్యలు, పలు దొంగతనాల కేసుల్లో పాత నేరస్తులు ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు, నేరస్తులకు ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. క్రిమినల్ కేసుల్లో ఉన్న నిందితులు వాయిదాలకు కోర్టుకు హాజరై వెళ్లిపోవాలని, స్థానికంగా ఉండరాదని హెచ్చరించారు. రికార్డులు లేని 77 ద్విచక్ర వాహనాలతో పాటు 7 ఆటోలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక చట్టాలను చేతిలోకి తీసుకుని నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. దొంగ అయితే చంపేస్తారా? అందరికి చంపేసుకుని వెళ్ళిపోతామా? అందరికి ఊరికి కేసులు ఇన్వాల్వ్ అయ్యేవాడు కదా, ఊరికి కేసులు అలాగే అయ్యేవాడు కదా. తర్వాత ఈ ఏరియాకి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, అర్థమైందా? మళ్ళీ మీరు వాయిదాకు వచ్చేసి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడ కనిపించకూడదు, అర్థమైందా? వేరే విధంగా ఉంటుంది మైండ్. సార్ కూడా వచ్చారు మీకు మీరు మీ అబ్బాయిని ముందు నుంచి మీరు కంట్రోల్ చేయరాయా? ప్రతి ఒక్కటి పోలీస్ చూడాలా? మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి కదా. చేసినాం సార్. ఇట్లా ఎంత మధ్యాహ్నంలో భరేసుకొని తిరుగుతాను. అట్లా తాను ఇట్లా మాకు తలం పొందుతున్నా కానీ చంపేయండి నేనే సార్ కోర్టులో అమ్మగా కాకుండా. పిల్లలమ్మా ఓకే ఎస్ఐ గారు బాబు సస్పెక్ట్ షీట్స్ ప్రతి ఒక్క ఇల్లుని చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న దాంట్లో మన ఈ చిలమతూరు రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన మన ఎరికల కావటి ప్రవీణ్ కుమార్, సాకే ప్రవీణ్ కుమార్, తర్వాత శ్రీకాంత్, శ్రీనివాసులు అలియా శ్రీకాంత్, అదేవిధంగా ఈ మోడల్ కాలనీని కూడా ముగ్గురు యంగ్స్టర్స్ ఉన్నారు, 15-16 సంవత్సరాల యంగ్స్టర్స్ ఉన్నారు. అదే అంటే దాసరి అరుణ్, తర్వాత ఇస్మాయిల్, తర్వాత వాసిం అని చెప్పేసి ముగ్గురు. ఈ నాగేంద్ర కూడా పుట్టి పెరిగినది ఇక్కడ, కానీ వాళ్ళు లాస్ట్ 7-8 ఇయర్స్ కూడా మోడల్ కాలనీలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన కార్డన్ సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రౌడీ షీటర్స్ కొన్ని హౌసెస్ ని విజిట్ చేయడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మాట్లాడడం జరిగింది. అంటే మోర్ దాన్ ఈ క్రిమినల్ అఫెన్స్ కాకుండా సైకాలజీ అనేది ఎలాగా ఉంది, ఎందుకు ఇప్పుడు గతంలో ఇక్కడ అఫెన్స్ కంటిన్యూస్ గా అఫెన్స్ రౌడీజం చేసిన వీళ్ళు దుర్గా ప్రసాద్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచే మళ్ళీ ముగ్గురు ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అవడము, మళ్ళీ అఫెన్స్ ఇన్వాల్వ్ అవడము. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉంది, దేనివల్ల ఇలాంటి అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతున్న ఒక యాంగిల్ ని కూడా మనం అర్థం చేసుకోవాలన్న పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కూడా మాట్లాడడం జరిగింది. అది కాకుండా ఈ రోజు దాదాపు 77 బైక్స్ తో పాటు ఒక 7 3-వీలర్స్ ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నంబర్లెస్ వెహికల్స్ ని మనం 100% సీజ్ చేస్తున్నాము. దాన్ని మేము కేసు పెడతాము. వాళ్ళు కావాలంటే కోర్టులో ఎందుకు వాళ్ళ నంబర్ ప్లేట్స్ పెట్టుకోవట్లేదని వాళ్ళు ప్రూవ్ చేస్తూ వాళ్ళు కోర్టు నుంచి విడిపించుకోవచ్చు. అది కాకుండా ఆర్సీ బుక్ లేని వెహికల్స్ కూడా చాలా ఫండ్స్ ని ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలి. జరిగిన తర్వాత డిటెక్షన్ కానీ ఎంత దూరం ప్రివెంట్ చేయగలుగుతామో అంత దూరము ప్రజలకి పోలీస్ పైన కాన్ఫిడెన్స్ వస్తాయి. మనం కూడా ఇంకా ఒక తప్పు చేసిన వాళ్ళకి ఒక భయం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ రోజు డ్రోన్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ స్కానింగ్, ఫింగర్ ప్రింట్స్, అంటే ఎవరెవరు అఫెండర్స్ ఉన్నారో, కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళపైన పాత అఫెన్స్ ఉందా లేదా, చాలా మంది కర్ణాటక నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు, వాళ్ళని చెక్ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్. సో అన్ని కూడా మేము టెక్నాలజీ పరంగా కూడా అన్ని విధానంలో యూజ్ చేయడం జరిగింది. కమింగ్ డేస్ లో దీన్ని కొనసాగిస్తాం.